బేహద్ పరం మహాశాంతి. బేహద్ మా బేహద్ పిల్లలకి స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేసేటువంటి విధానం గురించి బాపూజీ ఇచ్చిన మెసేజ్ అనుసారంగా స్థితిని తయారు చేసుకోవటానికి ఇస్తున్నటువంటి సందేశము తెలుగులో విందాము. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే విశేషమైన ఆత్మలకు, ఆత్మలకు ఎవరైతే తమను తాము ఆత్మగా భావిస్తూ ఉంటారో, ఎవరైతే తమను తాము ఆత్మిక స్థితిలో స్థిరంగా ఉంచుకుంటారో వాళ్ళు హద్దులు దాటుకొని బేహద్దు బుద్ధిలోకి వెళ్ళిపోతారు. బుద్ధి కూడా బేహద్దులోకి వెళ్తూ ఉంటుంది. బేహద్ ప్రపంచంలో ఉంటూ ఉంటారు. బేహద్ బాపుతో పాటు బేహద్ కళ పరంధామంలో అనేక వంశావళికి పైన, అంటే అనంత కోటి కళలు, అనంత కళలు, బేహద్కే బేహద్ కళలు యొక్క పరంధామం వస్తుంది. ఈ పరంధామంలో మనము బుద్ధితోటి ఉంటూ ప్రపంచం మొత్తానికి వెలుగుని అనేది ఇవ్వాలి, ప్రకాశాన్ని, శక్తిని ఇస్తూ అక్కడి యొక్క సకాషు అందించాలి. ఈ యొక్క సకాషు ద్వారానే అందరి యొక్క వృత్తి మారిపోతుంది, అందరి బుద్ధి మారిపోతుంది, అందరి యొక్క త్రినేత్రం కూడా ఓపెన్ అవుతుంది. ఇలా స్వపరివర్తన అవ్వటం అంటే ఇదే. ఉపరాం స్థితిలో ఉంటూ హద్దుని దాటుకుంటూ వెళ్ళిపోవటం. బేహద్ కళ పరంధామంలోకి మాటికి తమ బుద్ధిని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టండి. తమ స్థితిని గుర్తు బేహద్ బాప్ యొక్క స్వరూపము. ఇప్పుడు అంతిమం నడుస్తూ ఉంది. ఈ యొక్క అంతిమ సమయంలో పిల్లల యొక్క పురుషార్థం తీవ్ర గతితోటి ఉండాలి. తీవ్ర గతి యొక్క పురుషార్థంతో బేహద్ తీవ్ర పురుషార్థం జరుగుతుంది. బేహద్ సమయం సమీపంలోకి తీసుకొని రాగలరు. అందుకనే మీరందరూ ఏం చేయాలి? బేహద్ పిల్లలు బుద్ధితోటి సదా బేహద్కే బేహద్ పరంధామంలో ఉండండి. బుద్ధిని బేహద్లోకి తీసుకొని వెళ్ళండి. హద్దు నుండి బేహద్లోకి వెళ్ళండి. బేహద్ ప్రపంచం గురించి ఆలోచించండి. బేహద్ ప్రపంచంలో ఉండే అలవాటు వేసుకోండి. బేహద్ పరం శాంతిని వాయుమండలంలో వ్యాపింపచేయండి. అందరి యొక్క బుద్ధి పరం శాంతితోటి నిండిపోతే వాయుమండలంలోకి వైబ్రేషను తప్పకుండా వస్తుంది. వాయుమండలాన్ని మార్చేటువంటి సేవ చేయండి. ఇదన్నిటికంటే పెద్ద సేవ. ఎవరైతే బేహద్ విశ్వాన్ని మార్చే సేవలో ఉంటారో, బేహద్ వాయుమండలాన్ని మార్చే సేవలో ఉంటారో వాళ్ళు చాలా పుణ్యాత్ములు. ఇప్పుడు చాలా విలువైనటువంటి సమయంలో మీరంతా వాల్యుబుల్ ఆత్మలుగా, విశ్వ సేవాధారిగా భావించండి. బేహద్ పిల్లలందరూ కూడా విశ్వ సేవాధారి. ఇలాంటి బేహద్ విశ్వ సేవాధారి పిల్లలకి బేహద్ మా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఈ విషయాలను అర్థం చేసుకుంటూ వినిపిస్తూ ఉంటారో వారు స్వయం అనుభూతి పొందుతారు.
ఎప్పటి వరకైతే అనుభూతి కాదో అప్పటి వరకు కూడా స్థితిని తయారు చేసుకోలేరు. ఏదైతే జ్ఞానం ఇవ్వటం జరుగుతుందో, ఏదైతే విషయాలు చెప్పబడుతూ ఉన్నాయో, బాపూజీ ద్వారా మనకు ఏదైతే లభించినాయో, బాపూజీ మనకి ఏదైతే ఇచ్చారో అది అందరికీ అర్థమయ్యేది కాదు. బాపూజీ ద్వారానే అర్థమవుతుంది, బాపూజీ ద్వారానే లభిస్తుంది. అసలు నేనేమీ కాదు, అంతా బాపే, ఏదైతే ఉన్నదో అదంతా కూడా బాపే అనే భావన ఉండాలి. మనసు లోపల అదే ఆలోచన ఉండాలి. నాదే అంతా బాపూజీది అనేటువంటి స్థితిని తయారు చేసుకోండి. నాది నాది అనేటువంటి దాన్ని వదిలిపెట్టండి. అంతా నీదే నీదే అనే స్టేజ్లోకి రండి. జ్ఞానం కూడా బాపూజీదే, సమయము బాపూజీదే, మన ఆత్మ కూడా బాపూజీదే, ఆత్మ యొక్క శక్తి కూడా బాపూజీదే, పరివర్తన విధి కూడా బాపూజీ చెప్పిందే. అన్నీ కూడా నీవే నీవే అనుకుంటూ ఉన్నప్పుడు మనది అంటూ ఏమీ లేని స్థితి అనేది తయారవుతుంది. ఇలాంటి స్థితి బేహద్దు పిల్లలు ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఈ యొక్క వాణిలో చక్కటి మహావాక్యాలు మీరందరూ కూడా సింహాసనము కిరీటాన్ని పొందిన ఆత్మలే కదా. ఏమి సింహాసనము, ఏమి కిరీటము? బాపు యొక్క హృదయ సింహాసనము, విశ్వ పరివర్తన అనేటువంటి కిరీటం, ఆత్మస్వరూపం యొక్క కిరీటం. పిల్లలు ఏ విధంగా కావాలి? సింహాసనము, కిరీటము, ఇది విశేషమైన స్థితి. ఇది పొందిన, ఈ విశేషమైన స్థితిని పొందిన ఆత్మల యొక్క సభ ఇది. కిరీటము మరియు సింహాసనాన్ని అర్థం చేసుకోండి. సింహాసనము అంటే బాధ్యత, కిరీటము విశ్వ పరివర్తన బాధ్యత, కిరీటము ఉండటం. ఆత్మస్వరూపం యొక్క సింహాసనం, ఫరిస్తా స్వరూపం యొక్క సింహాసనం. అందరూ తమ తమ కిరీటాలను సింహాసనాధారిగా కిరీటాన్ని ధరించి సింహాసనం మీద కూర్చోండి. ఏదైతే మనకు బాధ్యత అనేది సంగమయుగంలో లభించిందో దాన్ని స్వీకరించటము, ఆ కర్తవ్యాన్ని నిభాయించటము అంటే పుణ్యాత్మల యొక్క లిస్టులోకి రావటం. బాప్ సమానంగా ఎవరైతే అవుతారో, బాపు కార్యక్రమమే నా కార్యక్రమంగా భావిస్తూ ఉంటారు. అందరూ బేహద్దు సేవాదారి, బాధ్యత కిరీటము దారిగా అవ్వండి. బేహద్దు కిరీటము అనగా బేహద్దు స్మృతి స్వరూపంగా కావటం. చూడండి ఎంత బాగా మంచిగా ఉందో ఈ మహావాక్యం. బేహద్దు కిరీటము అనగా బేహద్దు స్మృతి స్వరూపం యొక్క స్థితి. బేహద్దు ప్రపంచంలో బేహద్దు దాదాజీ ఎదురుగా ఏదైతే స్థితిని తయారు చేసుకుంటూ ఉంటామో అది బేహద్దు స్మృతి స్వరూపం యొక్క స్థితి అవుతుంది. బేహద్దు బాధ్యత కిరీటము. కిరీటధారి బేహద్దు స్మృతి స్వరూపంలో ఉండండి. బేహద్దు బాధ్యత అనేది తాజ్దారిగా కావాలి. ప్రతి ఒక్కరూ బేహద్దు కిరీటధారి పిల్లలు లైట్ మరియు మైట్ యొక్క కిరణాలలో బేహద్దులో వ్యాపింపచేయండి. ఏదైతే బేహద్దు పిల్లలు పొందారో సంకల్పంలో దాన్ని స్వీకరించండి. బేహద్
ఒకే బేహదు పరం పరం మహాశాంతి, మహాశాంతి హై, మహాశాంతి హై అంటూ ఎవరైతే ఈ యొక్క లైట్ కిరణాలను వాయుమండలంలో పంపిస్తారో పరివర్తన చేసేటువంటి కిరీటాన్ని ధరించిన వాళ్ళు అవుతారు. బేహద్ కళా పరంధామం నుండి ఈ పవర్ తీసుకొని కిరణాలను వ్యాపింపచేయాలి. బాధ్యత కిరీటము ధరించారు కదా, బేహద్ కిరీటధారి పిల్లలు లైట్ మరియు మైట్ కిరణాలు బేహద్దులో వ్యాపింపచేయాలి. హద్దు నుండి బయటపడి బేహద్ బాద్షాయిగా కావాలి. హద్దు నుండి బయటపడి బేహద్ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి బుద్ధితోటి. చూడండి, వాణిలో కూడా చెప్పబడుతూ ఉంది, సమయం యొక్క లెక్కతోటి యథార్థమైన జ్ఞానము బాపూజీ మనకు ఇస్తూ ఉన్నారు. పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నారు. బాపూజీ ద్వారా నాకు లభించింది ఏంటి అంటే, బేహద్దు పిల్లలకు బేహద్దు ప్రాప్తి. ఇప్పుడు ఏదైతే వినపడుతూ ఉందో, బాపూజీ అయితే వినిపిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనసులో బుద్ధిలో మీకు టచ్ కావాలి. దిల్ ఔర్ దిమాగ్ ఎవరికైతే బుద్ధిలో మనసులో టచ్ అవుతుందో వారికి ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అప్పుడు దీని యొక్క రసస్వాదన ఆనందం కలుగుతుంది. ఇది బేహద్దులో వ్యాప్తి చెందుతుంది. హద్దు నుండి బయటపడి బేహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటారు. హద్దు బంధనాల నుండి విముక్తి పొందుతారు. బేహద్ బాద్షాహిగా అవుతారు. ఎప్పుడైతే దేహం యొక్క హద్దు స్మృతిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారో అది అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. దేహం యొక్క హద్దు స్మృతి నుండి దాటుకొని పోగలరు. దేహరహితంగా దేహంతో పాటు సర్వ హద్దుల నుండి దాటుకొని వెళ్ళిపోవటం, ఇలాంటి స్థితిని తయారు చేసుకోవాలి. విశేషంగా ఈ సేవ అనేది లభించాలి. హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళాలి. ఎలాంటి సేవ ఉన్నది ఇప్పుడు బేహద్దు పిల్లల కొరకు? హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళే సేవ. హద్దు నుండి బయటపడి బాపు ద్వారా మనమందరం కూడా పొందటం, బేహద్దులోకి వెళ్ళటం, బేహద్దు సేవా స్థానంలోకి వెళ్ళటం. అందుకనే బాపూజీ చేతులు చాసి పిల్లల్ని పిలుస్తూ ఉన్నారు. ఆవో వచ్చే ఆవో, బేహద్దులోకి నేను తీసుకొని వెళ్తాను అంటూ. బేహద్దు బాపు ఎక్కడికి పిలుస్తూ ఉన్నారు? బేహద్దులోకి వెళ్ళటానికి. ధ్వనిని వింటూ ఉన్నారు కదా, బాపూజీ పిలుపు వింటున్నారు కదా, బాపూజీ రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. ఒకే ఒక్క లహరు బాపూజీ సదా వ్యాపింపచేస్తూ ఉన్నారు. నా సమానమైన బేహద్దు కిరీటధారి పిల్లలు బాపుని ప్రత్యక్షత యొక్క లైట్ని మైట్ని వ్యాపింపచేయండి. సర్వ ఆత్మల యొక్క నిరాశను ఆశలోకి పరివర్తన చేయండి. వాళ్ళ లోపల ఆశా కిరణాలను వచ్చే విధంగా చెయ్యండి. అందరి యొక్క వేలు ఆ విశేషమైన స్థానం వైపే ఉన్నది. సబ్కా మాలిక్ ఏక్ హై అని ఆకాశం వైపు చేయి చూపిస్తూ ఉంటారు. ఈ అనుభవం అందరికీ తెలుసు. ఈ వరదాని భూమిలో ఈ యొక్క భూమిలో ప్రత్యక్షత నక్షత్రాలు మీరే కావాలి. సూర్యుడు, చంద్రుడు, తారామండలం ఇక్కడ ఎలా అనుభవం చేస్తూ ఉంటాయో అదేవిధంగా బేహద్దు సూర్యుడు, బేహద్దు బాపు, బేహద్దు పిల్లలు, బేహద్దు కళా పరంధామము
అని అనుభవం చేయించండి. ఎక్కడైతే బాపు ఉంటారో, బేహద్దు పిల్లలు ఉంటారో, అక్కడ బేహద్దు కళా పరంధామమే ఉంటుంది. మనం ఇప్పుడు బేహద్దు కళా పరంధామానికి వెళ్తూ ఉన్నాం. ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. మన కొరకు ఏం తయారు చేసుకోవాలో చూసుకోండి. మనమంతా కూడా అనుభవం చేసుకుంటూ ఉన్నాం. బేహద్దు కిరీటధారిగా అయ్యి నలువైపులా ప్రత్యక్షత లైట్ మైట్ను వ్యాపింపచేయండి. సర్వ ఆత్మలకు నిరాశ నుండి ఆశలోకి తీసుకురండి. విశేషమైన స్థానం వైపు సైగ చేసి ఆ స్థానం ఏదో వాళ్ళకి చూపించండి. ఏ విధంగా సైన్స్ వాళ్ళు సైన్స్ యొక్క ఆధారంతో ఆకాశంలో నక్షత్రాలను అనుభవం చేస్తూ ఉన్నారు. భూమి మీద కూడా చైతన్య తారామండలం ఉన్నది. మీరు నక్షత్రాల్లాగా అయ్యి దూరంగా ఉండే ఆత్మలకు మీ ప్రకాశాన్ని అనుభవం చేయించండి. ఈ శుభ ఆశను పూర్తి చేయండి. మీరందరూ నిమిత్తమైన ఆత్మలు, బేహద్దు పిల్లలు. మనము అందరం కూడా నిమిత్తమైన వాళ్ళమే. కరణ్ కరావన్ హార్ బాప్ చేసేది చేయించేది బాపే. బేహద్దు దాదాజీ మరియు బేహద్దు బాపూజీ. ఇలాంటి బేహద్దు ప్లాన్స్ బాపూజీ తయారు చేస్తూ ఉన్నారు. ఏంటా ప్లాను? యథాశక్తి అనుసారంగా కాదు, సదాశక్తిని ఉపయోగించండి. సమయ ప్రమాణంగా పిల్లలకి ఎటువంటి సేవ మిగిలి ఉందో చూడండి. ఏం సేవ ఇంకా మిగిలి ఉంది? మీరంతా కూడా గొప్ప అథారిటీ ఉన్నటువంటి ఆత్మలు. ఎంత గొప్ప అథారిటీ ఉందో చూడండి. జ్ఞానం యొక్క అథారిటీ, యోగ బలం యొక్క అథారిటీ. జ్ఞానం యొక్క అథారిటీ ఎవరి దగ్గర అయితే ఉందో అది అన్నిటికంటే గొప్ప అథారిటీ. ఇది బేహద్దు పిల్లల దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర ఇంత అథారిటీ లేనే లేదు. ముఖ్యంగా ఈ సేవ ఇప్పుడు మిగిలి ఉంది. ఒకటే సేవ. ఏంటది? మీ దగ్గర ఉన్న గొప్ప అథారిటీని ప్రత్యక్షం చేయటం. యోగ బలం యొక్క అథారిటీ, జ్ఞాన బలం యొక్క అథారిటీ యాక్యురేట్గా పరివర్తన చేసేటువంటిది. ఇదే పరివర్తన చేసే యోగము. కాబట్టి దీన్ని ధారణా స్వరూపంలోకి, అథారిటీలోకి డైరెక్ట్గా బాపు యొక్క వారిసులాగా కావాలి. విశ్వ పరివర్తన చేయటకు నిమిత్తంగా కావాలి ఈ అథారిటీ. ఇది ఎంత గొప్ప అథారిటీనో చూడండి. బేహద్కే బేహద్దు పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. పరం మహాశాంతి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా ఇచ్చే దివ్య సందేశాలు, బాపూజీ చెప్పిన డైరెక్షన్లే బేహద్దు పిల్లలకి చెప్పిస్తూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు చేయాల్సిన పురుషార్థం, ధారణా పాయింట్స్, అనంతభాయ్ లైవ్ వీడియోలు తెలుగులో అనువదింపజేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా వస్తాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే పరం మహాశాంతి.